ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ గంజాయి వనంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపనేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మా భూములపై మీ అజమాయిషీ ఏంటని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు. కాసు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 3000 ఎకరాల భూమిని గురజాలలో అక్రమంగా దోచుకున్నారని ఎరపతినేని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం డిఎస్సి మీద. ఉద్యోగం ఆంధ్రప్రదేశ్గా రావాల్సింది నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. గంజాయి వనంగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చూసినా గంజాయి అమ్మకాలు, ఎక్కడ చూసినా లెక్కర అమ్మకాలు, నాసిరకం లెక్కలను ప్రజలు ప్రాణాలు తీశారు. సో అందుకే దీన్ని మనం ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూడా మొదటి సంతకం ప్రభుత్వం రాగానే. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు. పూర్వ విధానాన్ని తీసుకొచ్చి ఎవరికైతే భూ యజమానులు రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ పత్రాలు ఉంటాయో రేపు కూడా అదే విధానాన్ని మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేయబోతుంది.